You need to practice a lot. You need to learn more things. క్లాస్లో చెప్పింది సరిపోతుంది, కానీ ఎప్పుడు మీరు కూడా అంతే టైం స్పెండ్ చేయాలి, క్వశ్చన్స్ అడగాలి. ఓకేనా? మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము, ఆన్సర్స్ ఇస్తాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇస్తాము. కన్సల్టెన్సీ కూడా మన వెంకటేష్ గారు ఉన్నారు విఆర్ఎల్ ట్రైనింగ్స్ నుంచి. ఆయన మీకు ప్రతిదీ సపోర్ట్ చేస్తారు. మీకు ప్రాక్సీ కావాలంటే కూడా మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. జాబ్ అసిస్టెన్స్ 100% ఇస్తాం. ఓకే. సో మీకు ఎలాంటి డౌట్లు అవసరం లేదు. ఓకే, ఒక 2 minutes అయితే మన డెమో స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం మిగతా వాళ్ళు కూడా రావాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. నైస్ హరికృష్ణ. ఓకే, రష్మ, మీ మీ ప్రొఫైల్ ఏంటండి? నేను బిఎస్సీ కంప్యూటర్స్ చేశాను సార్. సూపర్. 2019 పాస్ అవుట్. ఓకే. నేను ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేశాను సార్. దేని మీదమ్మా? .NET మీద వర్క్ చేశాను సార్. సూపర్. ఇంకా సో ప్రజెంట్ జాబ్లో ఉన్నారా? జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నారా? జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నాను సార్. ఓకే, దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్. పవర్ బి ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. లేటెస్ట్ ట్రెండింగ్ టాప్ వన్ ఇన్ ద మార్కెట్. క్లిక్ వీకి, ట్యాబ్లూకి ఇంత లేదు. ఓకే, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. యూ కెన్ ఈజీలీ మైగ్రేట్. .NET నుంచి పవర్ బిఐకి ఈజీగా మైగ్రేట్ అవ్వచ్చు. మీ రెజ్యూమ్కి వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది .NET ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల. ఓకేనా? సో go ahead with the Power BI. This is the wonderful tool. We are going to give you 100% practical oriented sessions. Daily 1.5 hour session ఉంటుంది. 30 days డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఇంచుమించు 45 hours ఉంటుంది మన క్లాస్. ఓకే అండి. మండే టు సాటర్డే, సండే ఒక్కరోజు హాలిడే. ఓకేనా? మేము ఏదైతే మీకు మెన్షన్ చేశామో వీఆర్ గివింగ్ 100% ఎఫర్ట్ మీకు సబ్జెక్ట్ టీచ్ చేయడానికి. మా స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా మీ అందరి ముందు ఇస్తారు. ఓకేనా? వినండి, ఎందుకంటే పాత క్లాసుల్లో, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న క్లాసుల్లో వాళ్ళ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మీ దగ్గరతో జాయిన్ అవుతారు. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా ఇందులో ఇస్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ. హాయ్ యుగంధర్, tell me about yourself. నేను 2015 పాస్ అవుట్ సార్, బీటెక్ చేశాను. సో దెన్ నేను ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేశాను 20 years. ఓకే. దెన్ నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను సార్ బిఫోర్. బట్ అంటే కోడింగ్ కొంచెం క్లియర్ అయి, సో అంటే మా ఫ్రెండ్, సో పవర్ బిఐ ఇస్ బెస్ట్. Yes, you are right. Power BI is the best in the market. ఎందుకంటే కంపేర్ టు .NET, జావా, పైథాన్ అన్నిటికన్నా సో సింపుల్ టూల్ టు కమింగ్ ఇన్ టు దట్ ఐటీ ఇండస్ట్రీ అండ్ సస్టైన్ ద జాబ్. వీఆర్ గోయింగ్ టు గివింగ్ యూ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్. ఓకే, మీకు నేను డైలీ టాస్క్లు కూడా ఇస్తాను. టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. క్లాస్ విన్నంతసేపు చాలా బాగుంటుంది, కాకపోతే ప్రాక్టీస్ చేయకపోతే వచ్చిందే కదా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఆన్ హ్యాండ్ రావాలంటే కొన్ని షార్ట్ కట్స్ తెలియాలి. షార్ట్ కట్స్ తెలియాలంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ అడగాలి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే యూ కెన్ ఫీల్ ఎంత సబ్జెక్ట్ మీకు వచ్చింది అన్నది. ఓకే, హౌ మచ్ సబ్జెక్ట్ యూ హ్యావ్ గెయిన్ టుడే ఆన్ ద క్లాస్. ఓకే, సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ మీకు మీరుగా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. విన్నంత మాత్రాన ఆ రోజుకి అర్థమవుతుంది, 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత స్పాంటేనియస్గా చెప్పలేము ఆన్సర్స్ని. స్పాంటేనియస్గా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడే మీకు జాబ్ వస్తుంది. అలా మీరు ఓన్గా కొట్టుకునేలాగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఇక్కడ. అది మీకు చెప్పడానికి మీకు చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. హాయ్ శ్రీ మేడం. హలో. Hi sir.
హాయ్, సారీ శ్రీ అంటే లేడీస్ అనుకున్నాను. Okay, no problem. ఏమనుకోండి. ఓకే, Okay. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Yeah, myself Srikanth sir. నేను వర్క్ చేస్తాను ప్రాజెక్ట్లో. ఓ గ్రేట్. అయితే నేను చేసేది మెయింటెనెన్స్ అండ్ ఏఎస్ మీద. సో జస్ట్ ఐ వాంట్ టు షిఫ్ట్ టు దిస్ Power BI. ఎస్, గుడ్ డెసిషన్, గో హెడ్ అండి. ఓకే, నెక్స్ట్ సాయి ప్రసాద్. హలో సాయి ప్రసాద్. Yeah, sir. యా, I am Sai Prasad. I am from BTech background, sir, and I am working as junior network administrator, sir, in software company. ఓకే, సూపర్. So I want to know some knowledge in Power BI. Yeah, thank you so much joining for here. You will Yes, learn thank you. scratch to advance on hand experience. You will get it up to 3+ years. ఈ కోర్స్ ద్వారా మీకు ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ 3+ years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే అండి. Okay, sir. Thank you. థ్యాంక్ యూ. నెక్స్ట్ సర్వేష్ రాయల్. హాయ్. హలో. యా, సో ఎవరో హాయ్ కొట్టారు. 766 ఈమెయిల్ ఐడియా ఎలాగ దీన్ని చేయాలి? Hello, sir. హాయ్ మేడం. Hi, sir. This is Tulasi. I'm working in Mindtree company. Currently, ఇప్పుడు నేను నాన్ టెక్నికల్ దానిలో చేస్తున్నాను. ప్రెసెంట్ నాకు 2.10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను టెక్నికల్ గా మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో పవర్ బిఐ కంప్లీట్ గా నేర్చుకుని నేను వేరే కంపెనీస్ లో ట్రై చేయాలనుకుంటున్నాను. 2.10 years ఎక్స్పీరియన్స్ తోటి పాసిబుల్ అవుతుంది అంటారా? ఎస్, డెఫినెట్లీ అవుతుంది. అంటే నేను ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్. యాక్చువల్ గా నాకు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళడం అవ్వట్లేదు. సో ప్రాజెక్ట్ లోకి వెళ్ళడం కన్నా నేర్చుకుని నేను టూల్స్ మీద చేసినట్టు ఉండాలి కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఎక్స్పీరియన్స్. సో నేను పెట్టుకోవాలంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు అనమాట. ఓకే అండి, మీరు బెస్ట్ సొల్యూషన్ అండి. మీరు ఈజీగా రావచ్చు. పాస్కోడ్ హలో ఎవరో ఒకళ్ళు ఇన్వైట్ చేయండి. ఎవరో పెట్టారు పాస్కోడ్ 123456 అండి. ఓకే, పాస్కోడ్ 123456 ఎవరో అడుగుతున్నారు జాయిన్ అవడానికి. ఓకే, మీరు ఎలా జాయిన్ అయ్యారండి? పాస్కోడ్ కొట్టే వచ్చారా లోనికి? అవును, పాస్కోడ్ 123456 కొట్టాక వచ్చాను సార్. థ్యాంక్ యూ అండి. ఎవరికి తెలీదు, వాళ్ళు అడుగుతున్నారు, అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నారు. డైలీ రికార్డెడ్ సెషన్స్ ఇస్తారా సార్? అవునండి, డైలీ రికార్డెడ్ సెషన్స్ ఇస్తాము. ఓకే. అంటే ఓన్లీ మార్నింగ్ సెషన్స్ ఈవినింగ్ కూడా ఉందండి. ఈవినింగ్ కూడా ఉంది. ఈవినింగ్ బ్యాచ్ ఉంది, మార్నింగ్ బ్యాచ్ ఉంది. ఈవినింగ్ ఏ టైంకి అండి? ఈవినింగ్ వచ్చి 7:30 to 8:30 అండి. ఓకే అండి. 7:30 to 9 అండి. 7:30 to 9 1.5 hour క్లాస్. ఓకే. మార్నింగ్ కూడా 1.5 hour అండి? అవునండి, 30 days లో అవ్వాలంటే 1.5 hour తీసుకోవాలి. ఓకే. అంటే మాకు ఎట్లా అంటే మాకు ఎప్పుడు యాక్సెస్ ఉంటాయి కదా అండి వీడియోస్. ఎందుకంటే మాకు డౌట్స్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకుంటాయి. 365 days మీకు ఉంటుంది. ఓకే. ప్రాజెక్ట్ చేయిస్తారా అండి? మనం ఏమైనా రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తానండి. ఇస్తాను. ప్రాజెక్ట్ లో పెట్టుకుంటా ఒక ప్రాజెక్ట్ ఇస్తా. రెజ్యూమ్ లో పెట్టుకుంటా ఒక ప్రాజెక్ట్. అదే ఇప్పుడు రెజ్యూమ్ లో మళ్ళీ ప్రాజెక్ట్ చేశారా అంటే మేము చెప్పాలి కదా. ఓకే. అదే ప్రాజెక్ట్ రెజ్యూమ్ లో పెట్టుకుంటా ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. మీరు డైలీ చేసే పని కూడా పెట్టుకోండి. మీకు ప్రాజెక్ట్ మీకు ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకే. యాక్చువల్ గా మేము ఇక్కడ మాకు పవర్ బై టీమ్ ఉంది కానీ వీళ్ళు టికెట్స్ మీద వర్క్ చేస్తారనమాట. మా కంపెనీలో టికెట్స్ అన్నమాట. కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. ఓకే అండి, ఇది మంచి ఆప్షన్. గో హెడ్ అండి. ఓకే. నెక్స్ట్ మేడం తులసి గారు చెప్పండి. ఎస్క్యూఎల్ ఎంతవరకు ఎస్క్యూఎల్ కూడా చెప్తున్నాండి. అంటే డాక్స్ కొంచెం టఫ్ అనిపించిందండి. డాక్స్ టాపిక్ నేను చూస్తే నాకు గూగుల్లో చూస్తే టఫ్ అనిపించింది. గెయిన్ చేయగలనా అని డౌట్ గా ఉందండి. మేడం ఒకటి ఉందండి సిద్ధాంతం.
ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టూల్. ఓకే అండి. ఇది చాలా సింపుల్ టూల్, మీరు రాసుకోవచ్చు. ఓకే. 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 ఓపెనింగ్స్ అన్నీ బానే ఉన్నాయండి బయట దీని మీద ఈ అన్నీ టూల్ మీద? బాగున్నాయండి. ఓకే అన్నీ అండి. బాగున్నాయండి. థ్యాంక్ యూ ఓకే. మేడం. థ్యాంక్ యూ. ఒక్క థ్యాంక్ యూ. 2 మినిట్స్, 1 సెకండ్ మేడం. ఓకే.
సార్ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ మాకు. అయ్యయ్యో, సారీ అండి, సారీ. ఏమైందో తెలుసు, స్క్రీన్ షేర్ ఆగిపోయింది, వాయిస్ అదే ఆగిపోయింది. అదే సారీ ఫర్ ది. వినిపించట్లేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, చూస్తే స్క్రీన్ ఆన్ అయింది. ఓకే, సారీ. సో బై ద వే, గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ చిన్నబాబు. నేను 15 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, ఐటీలో పనిచేస్తున్నాను హైదరాబాద్లో. సో ఈ ఫ్యాకల్టీ ఫీల్డ్ ఈజ్ మై ప్యాషన్. లాస్ట్ 5 years నుంచి పవర్ బిఐ డెస్క్టాప్లో, పవర్ బిఐ రిపోర్టింగ్లో పనిచేస్తున్నా. నేను డేటాబేస్ మోడలర్ని, పవర్ బిఐ ఆర్కిటెక్చర్. ఓకే, స్క్రాచ్ టు అడ్వాన్స్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది పవర్ బిఐలో. ఓకే, సో మీరు సబ్జెక్ట్ గురించి ఏమీ బాధపడవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ స్క్రాచ్ టు అడ్వాన్స్. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ఏమి చదివారో ఏంటో నాకు తెలియదు. మీకైతే గ్రాడ్యుయేషన్ ఎవరైనా పాస్ అయ్యి మరీ బిఏ అయితే వద్దు. ఓకే, బిఏ కాకుండా ఇంకా ఎనీ స్ట్రీమ్లో బీటెక్ కానీ, బిఎస్సి కానీ, ఏదైనా ఎంఎస్సి కానీ, బీజెడ్సి, ఏదైనా సరే, ఇక్కడ లాజిక్ ఏంటంటే నావిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. మౌస్ తోటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రిపోర్ట్ తయారవుతుంది. దట్ మచ్ ఆఫ్ సింపుల్. క్రియేటింగ్ ద రిపోర్ట్ ఇన్ పవర్ బిఐ ఇస్ దట్ మచ్ ఆఫ్ డెడ్ సింపుల్ అనమాట. కానీ ఇక్కడ నావిగేషన్స్ ఉంటాయి. నావిగేషన్స్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి పట్టే టైం మనకి 30 days డైలీ 1.5 hours. మండే టు ఫ్రైడే, మండే టు సాటర్డే, సండే ఒక్కరోజే హాలిడే. మనకి మార్నింగ్ బ్యాచ్లు ఉన్నాయి, ఈవినింగ్ బ్యాచ్లు ఉన్నాయి. మీకు ఏ బ్యాచ్లో కన్వీనియంట్ ఉంటే ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. టైమింగ్స్ అండి? టైమింగ్స్ మార్నింగ్ 7 to 8. సార్ ఇక్కడ 1.5 hours అని చెప్తున్నాను నేను. 1.5 hours పర్ డైలీ క్లాస్ వచ్చి 7 to 8:30. 7 to 8:30 లేదంటే 6 to 7:30 ఈ టైమింగ్స్ ఉన్నాయి. 6 to 7:30 ఒక టైం ఉంది, లేదంటే 7:30 to 9 o'clock టైం ఉంది. సాయంత్రం 8 నుంచి 9:30 ఒక టైం ఉంది. ఈ టైమింగ్స్ మీరు దేనికి రాగలరో దానికి మీరు ఇక్కడ మాకు ఎన్రోల్ అవ్వండి. సో నా గురించి చెప్పాను. ఇక్కడ మీకు పవర్ బిఐ డెఫినేషన్ ఇది: ద బిజినెస్ వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ లార్జ్ డేటా డ్రివెన్. ఇక్కడ చాలా కూడాను ప్రతి బిజినెస్లోను సెల్ ఫోన్లో మనం డేటా చూస్తున్నాము, ట్యాబ్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ డేటా చూస్తున్నాం. ప్రతి డేటాని కూడా చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కూడాను అన్నీ కూడాను దాని మీద డెసిషన్ మేకింగ్ తీసుకొని ఆ కంపెనీకి ఏ యూజర్ పనికొస్తారో, ఏ యూజర్ పనికిరారు అని డెసిషన్. ఒక్క సెకండ్ అండి. సార్ మార్నింగ్ 7:30 నుంచి మనకి ఒక స్లాట్ ఉంది. మార్నింగ్ 6కి లేదు, సారీ. ఓకే అండి, ఒకటే బ్యాచ్ ఉంది మార్నింగ్ పూట. ఓకే అండి, ఆ టైం కోసం నాకు ఇప్పుడు కాల్ వచ్చిందండి. ఓకే అండి, సో ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా డేటా వాడుతున్నారు. సో ఆ డేటాని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హ్యూజ్ డేటా ఉంటుంది. ఆ డేటాని వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఒకలా వాడతారు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఒకలా వాడతారు, అలాగే అమెజాన్ వాళ్ళు ఒకలా వాడతారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి దానికి కస్టమర్ ఇంపార్టెంట్. ఆ కస్టమర్ అలవాట్లను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, సో దేర్ ఇంట్రెస్ట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ దే నీడ్ టు పర్చేజ్ ఆన్ ద అమెజాన్. అమెజాన్ వెబ్సైట్లో మీరు ఏమేమి కొంటున్నారు, ఏ వయసులో వాళ్ళు ఏమేమి కొంటున్నారు, ఓకే అండి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ విజిబిలిటీ ఎలా పెట్టాలి, ఆ ఐటమ్స్ మీద అలాగే డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలి,
సేల్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆగస్ట్ 15 వస్తుంది. ఆగస్ట్ 15కి ఏ కైండ్ ఆఫ్ కేటగిరీకి మనం ఎంతంత డిస్కౌంట్ ఇవ్వాలి, మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలని ప్రతి బిజినెస్, స్మాల్ బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు సో అనలైజ్ చేస్తున్నారు డేటాని. అలా అనలైజ్ చేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అనలిటిక్స్ చేసి స్టాటిస్టిక్స్ చేసి డేటా ఫాస్ట్గా రావడానికి, రిపోర్ట్లో చూపించడానికి, విజువలైజేషన్లో చూపించడానికి అది చాలా పెద్ద టాస్క్, అది పెద్ద కాంప్లెక్స్ అవుతుంది అనమాట. అది చేయడం చాలాగా డిస్కరేజ్మెంట్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక టూల్ వచ్చింది, దాని పేరు పవర్ బిఐ. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ టూల్ టు క్రియేట్ ఏ డేటా ఇన్ ఏ విజువలైజేషన్. ఇట్ ఈస్ క్రియేటింగ్ డేటా ఇన్ ఏ విజువలైజేషన్ ఇన్ ఏ ఐ క్యాచీ వండర్ఫుల్ రిపోర్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ రిపోర్ట్. ఆ డేటాని మనం ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ డేటాగా తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి అది క్విక్గా సింపుల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి పవర్ బిఐ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పవర్ బిఐ రిపోర్ట్స్లో ఈజీలీ కనెక్ట్ టు మోడల్ ఆర్ విజువలైజ్ యువర్ డేటా అండ్ క్రియేటింగ్ ద మెమొరబుల్ రిపోర్ట్ పర్సనలైజ్డ్ విత్ యువర్ కేపీఐస్ అండ్ బ్రాండ్. గెట్ ఫాస్ట్ అండ్ ఏ అంటే చెప్పండి, ఏ అంటే చెప్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గివ్ సమ్ ఆన్సర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానికి కూడా మనకి ఇక్కడ ఏంటంటే కన్వర్సేషన్ లాంగ్వేజెస్, ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది, తమిళ్లో కూడా వస్తుంది, మలయాళంలో కూడా వస్తుంది. అన్ని కన్వర్సేషన్ లాంగ్వేజెస్ కూడా కన్వర్ట్ అవుతున్నారు. రిపోర్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లెక్సిబుల్, దట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్కి వస్తుంది అనమాట. ఓకే అండి. సో కనెక్ట్ అండ్ విజువలైజ్ ఎనీ డేటా బై యూజింగ్ యూనిఫైడ్ scalable platform for self-servicing and enterprise business that is easy to use and help you gain deeper and data insights. This is possible through Power BI. Okay, so ఇక్కడ ఏంటంటే ఈ డేటా ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకుంటాం? ఎంఎస్ యాక్సెస్, ఎక్సెల్, సీక్వెల్ సర్వర్, టామ్ క్యాడ్, చూడండి, వెబ్సైట్, అజూర్, ఏడబ్ల్యూఎస్, బిగ్ డేటా, స్ట్రీమింగ్ డేటా, ఎక్కడి నుంచైనా డేటా తెచ్చుకోవచ్చు. డేటా ఎక్కడి నుంచైనా తెచ్చుకుని పవర్ బిఐలో ఇంపోర్ట్ చేశాక ఇక్కడ ఈటీఎల్ చేస్తాం. ఈటీఎల్ అంటే పవర్ క్వరీ. పవర్ క్వరీ అంటే ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్లో దేర్ ఇస్ ఎం లాంగ్వేజ్ అని ఉంది. ఆ ఎం లాంగ్వేజ్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే అండి. ఇంపోర్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ క్రియేట్ ద మోడల్ ఇన్ పవర్ బిఐ. క్రియేట్ ద మోడల్ అంటే పవర్ పైవట్ అంటారు. పవర్ పైవట్ అంటే మోడలింగ్ క్రియేట్ చేస్తున్నాం. డేటా వేర్హౌసింగ్ మోడల్. డేటా వేర్హౌసింగ్ మోడల్ అంటే చాలా మందికి డేటా వేర్హౌసింగ్ మోడల్ తెలుసా లేదా? నన్ను చెప్పమంటారా? చెప్పండి సార్. ఓకే, సో సింపుల్గా అంటే ఇదివరకు ఎలా ఉండదండి డేటాబేస్. ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు అండి? ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు? డేటాని మనకి సర్వర్స్ అవన్నీ కావాలి, మనకి కాంప్లెక్స్ అయిపోయేది సార్ ప్రాసెస్ అంతా. ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే సర్వర్స్ ఇంకా పర్మిషన్స్ ఇవన్నీ కావాలి. మనకి క్లౌడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈజీ అవుతుంది. ఐ మీన్ స్పేస్ లో సూపర్. ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఒక చిట్టాపద్దులు రాసేవాళ్ళు నోట్బుక్ లో. ఆ ఇండెక్స్ పేజెస్ కింద ఉండేది, అకౌంట్స్ దగ్గర ఉండేది, అలా రాసుకుంటూ పోయేవాళ్ళు. ఆ పేపర్ చిరిగిపోతేనో కాలిపోతేనో మళ్ళీ ఆ డేటా దొరికేది కాదు. తర్వాత ఏమొచ్చింది? నోట్ ప్యాడ్ వచ్చింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత నోట్ ప్యాడ్లో రాయడం అన్నట్టు ఎక్సెల్లో రాశారు. ఎక్సెల్లో రాస్తే ఏమైంది? 1,000,000 రికార్డ్ వరకే రాయగలుగుతున్నారు, ఇంకా రాయటం దాన్ని ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. ఎక్సెల్లో ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం, సెమీ స్ట్రక్చర్ డేటా. తర్వాత డేటాబేస్ వచ్చింది. ఓకే అండి. డేటాబేస్ వచ్చాయి. ఈ డేటాబేస్లో ఏం రాసాం? అప్పుడు మనం కార్డ్ రూల్స్ ఉండేది, యాసిడ్ ప్రాపర్టీస్ రూల్స్ ఉండేవి. ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్, సెకండ్ నార్మలైజ్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్. ఓకే, సో ఇలాగ నార్మలైజ్డ్ ఫామ్స్ ఉండేవి అనమాట. నార్మలైజ్డ్ ఫామ్స్ ఉంటే ఆ నార్మలైజ్డ్ ఫామ్స్లో డేటా వేర్హౌసింగ్ టెక్నాలజీస్ పనికి రావట్లేదు. అది ఏంటంటే స్ప్లిట్ చేస్తున్నాం, ఎనామలీస్ తీసేసి ప్రైమరీకి ఫారెన్కి రిలేట్ చేసి టేబుల్స్ని. అప్పుడు హార్డ్వేర్ డేటా స్టోరేజ్ చేసుకునేది చాలా కాస్ట్లీ. వచ్చిన బిగినింగ్లో డేటా స్టోరేజ్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు డేటా స్టోరేజ్ చాలా చీప్ అయిపోయింది. పెన్ డ్రైవ్లో కూడా మనకి 1 TB టెరాబైట్ 1 TB వరకు పెన్ డ్రైవ్లో దొరికేస్తుంది చిన్నగా. ఓకే, సో అంత చీప్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఏం చేశారంటే నార్మలైజేషన్ని డీనార్మలైజేషన్ వాడారు. రిపోర్ట్స్ కోసం మనం చేసేది డీనార్మలైజేషన్.
ఈ డీనార్మలైజేషన్ కోసం మనం వాడేదే ఏంటంటే డేటా వేర్ హౌసింగ్. ఈ డేటా వేర్ హౌసింగ్లో ఇది మీకు క్లియర్గా చెప్తాను. డేటా వేర్ హౌసింగ్ ఎలా చెప్తానంటే ఫ్రమ్ ద స్క్రాచ్ టు అడ్వాన్స్ చెప్తాను. హౌ టు బిల్డ్ ద డేటా వేర్ హౌసింగ్ కింబాల్ మెథడ్ అని ఉందన్నమాట. స్టార్ స్కీమా, స్నోఫ్లెక్స్ స్కీమా, ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్, ఎన్ని రకాల డైమెన్షన్ టేబుల్ ఉన్నాయి, ఎన్ని రకాల ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, అసలు ఫ్యాక్ట్ టేబుల్కి ఎలా రికగ్నైజ్ చేస్తారు? మెజర్స్ కీస్ ఉంటే అది ఫ్యాక్ట్ టేబుల్, డిస్క్రిప్టివ్ డేటా కీస్ ఉంటే అది డైమెన్షన్ టేబుల్. ఇది సింపుల్ ఫార్ములా అండి. డిస్క్రిప్టివ్ డేటా ఉంది అంటే అది డైమెన్షన్ టేబుల్, మెజర్స్ న్యూమరికల్ డేటా ఉంది అంటే అది ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, సో ఎంత స్క్రాచ్ నుంచి డేటాబేస్ మోడలింగ్, అలాగే స్క్రాచ్ నుంచి ఈటీఎల్ ఆపరేషన్స్, స్క్రాచ్ నుంచి విజువలైజేషన్స్. సో ఒక పవర్ బిఐ డెవలపర్ అంటే ఈటీఎల్ వచ్చి ఉండాలి, డేటాబేస్ మోడలింగ్ వచ్చి ఉండాలి, పవర్ బిఐ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఉండాలి, రిపోర్ట్స్ చేసి ఉండాలి, తరగే డాక్స్ రాసి ఉండాలి, దానికి ఎస్క్యూఎల్ కొరీస్ కూడా రావాలి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్ పవర్ బిఐ అనే ఈ కోర్సులో ఇవన్నీ మీకు నేర్పించడం జరుగుతుంది. మీకు ఏది రాకపోయినా భయం లేదు, ఇక్కడ నేర్చుకోండి, మీ జాబ్ను మీరే కొట్టుకోండి, మీకు ప్రాక్సీ కూడా అవసరంలా. ఓకే, సో నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ అండి, పవర్ బిఐ ఆర్కిటెక్చర్. బిగ్ డేటా నుంచి అమెజాన్ నుంచి అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఓకే అండి, బిగ్ డేటా క్లౌడ్, అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్, క్లౌడ్స్ చాలా ఉన్నాయండి, అలాగే ఐబిఎం క్లౌడ్ కూడా ఉంది. సో ఎక్కడి నుంచి అన్న హనా నుంచి కానీ, శాప్ నుంచి కానీ, ఎస్ఏపి ఒరాకిల్ నుంచి కానీ, అదర్ డేటాబేస్ నుంచి, థర్డ్ పార్టీ టూల్స్, మైక్రోసాఫ్ట్ నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మైక్రోసాఫ్ట్కి ప్రతిదీ థర్డ్ పార్టీ అవుతుంది. సో థర్డ్ పార్టీ నుంచి వచ్చే డేటా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలాగే మైక్రోసాఫ్ట్లో పీడిఎఫ్లు, జేసన్ ఫైలు, పైథాన్ ఫైలు, లేదండి పార్కెట్ ఫైలు, ఓకే, అలాగే టెక్స్ట్ ఫైలు, సిఎస్సి ఫైలు, యాక్సెస్ ఫైలు, ఎనీ సర్వర్స్, డిబిఎంఎస్ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, వెబ్సైట్ డేటా, లైవ్ డేటా, స్ట్రీమింగ్ డేటా. మనం వాట్సాప్ వాడుతున్నాం కదండి, వాట్సాప్ అన్నది వాడుతున్నాం కదండి, అది స్ట్రీమింగ్ డేటా. మనం పాటలు వింటున్నాం కదండి వెబ్సైట్లో, అది స్ట్రీమింగ్ డేటా. ఓకే, లైవ్ డేటా చూస్తున్నాం కదండి, అది స్ట్రీమింగ్ డేటా. ఆ డేటాను కూడా పవర్ బిఐలోకి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ డేటా మొత్తాన్ని డేటా వేర్హౌస్లో లోడ్ చేస్తున్నాం. ఈ డేటా వేర్హౌస్ చేయటము, ట్రాన్స్ఫార్మ్ చేయటము, ఎక్స్ట్రాక్ట్ చేయటము పవర్ బిఐలోనే జరుగుతుంది, వేరే థర్డ్ పార్టీ టూల్స్ అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ పవర్ బిఐ. ఎక్స్ట్రాక్ట్ చేయటము, ట్రాన్స్ఫార్మ్ చేయటము, లోడ్ చేయటము, డేటా వేర్హౌసింగ్ స్కీమా తయారు చేయటం అంతా కూడాను పవర్ బిఐ డెస్క్టాప్ అనే ఒక సాఫ్ట్వేర్లోనే జరుగుతుంది. ఓకే, సో మనం ఇవన్నీ కూడాను ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఇంకో టూల్ ఉంది, ఎస్ఎస్ఐఎస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్, సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీస్. ఆ సర్వీసెస్ ద్వారా ఈటీఎల్కి అది స్పెషలైజేషన్ మైక్రోసాఫ్ట్లో. ఓకే, సో అక్కడ 56 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, కానీ పవర్ బిఐలో 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎలా చెప్తున్నానంటే నోట్ ప్యాడ్లో డేటా ఉంది, ఒక 2 GB డేటా ఉంది నోట్ ప్యాడ్లో ఏది రాసినా కూడా అది టెక్స్ట్ డేటా టైప్ అయి ఉంటుంది. సో శాలరీ అనే కాలం ఉండొచ్చు, లేదా డిజిగ్నేషన్ అనే కాలం ఉండొచ్చు, నేమ్ అనే కాలం ఉండొచ్చు, సెల్ ఫోన్ నెంబర్ ఉండొచ్చు, అడ్రస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నోట్ ప్యాడ్లో ఏది డేటా స్టోర్ చేసినా అది టెక్స్ట్ డేటానే. ఆ టెక్స్ట్ డేటాని శాలరీ కాలం మనీ అని, డిపార్ట్మెంట్ నెంబర్ అన్నదేమో నేమ్ అని, డిపార్ట్మెంట్ ఐడి అన్నది ఇంటిజర్ అని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు చెప్తుందన్నమాట. ఇది మీకు అర్థమైందండి? సో డేటా ఎక్స్ట్రాక్ట్ చేయటము, ట్రాన్స్ఫార్మ్ చేయటము, లోడ్ చేయటము, డేటా వేర్హౌసింగ్ మోడల్ క్రియేట్ చేయటం పవర్ బిఐలోనే ఉంది. సో ఆ తర్వాత విజువలైజేషన్ చేస్తాం. ఇక్కడ విజువలైజేషన్స్, స్కోర్ బోర్డు, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇవన్నీ రిపోర్ట్స్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తాం, వాటిని లోకల్లో తయారు చేసుకుంటాం. లోకల్లో తయారు చేసిన విజువలైజేషన్ని పవర్ బిఐ సర్వీస్కి గేట్వే అనే ఒక సాఫ్ట్వేర్, పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఒక అప్లికేషన్. ఇది 300 to 400 MB ఫైల్ ఉంటుంది, గూగుల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్,
ఈటీఎల్, డేటాబేస్ మోడలింగ్ ఇవన్నీ పవర్ బిఐ డెస్క్టాప్లో చేస్తారు. రిపోర్ట్ కూడా పవర్ బిఐ డెస్క్టాప్లో చేసిన తర్వాత పబ్లిష్ చేయాలంటే మీకు క్లౌడ్ కానీ ఆన్ ప్రెమిసెస్ కానీ కావాలి. ఆన్ ప్రెమిసెస్ అన్నది ఏంటంటే కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళ రిపోర్ట్లు సెక్యూరిటీ ఉండడం కోసం వాళ్ళ క్లౌడ్ని నమ్మకపోతే వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. సో దాన్ని ఆన్ ప్రెమిస్ అంటారు. ఆన్ ప్రెమిస్ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి క్లౌడ్, ఒకటి క్లౌడ్లెస్. సో క్లౌడ్లోది మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఇది చీప్ అండ్ బెస్ట్, పే అండ్ యూజ్. ఒక నాకు 1000 పెటాబైట్స్ హార్డ్ డిస్క్ కావాలనుకోండి, సెకండ్లో తయారవుతుంది. అదే మీరు అంత స్టోరేజ్ ఒక సర్వర్ తయారు చేసి దానికి 365 డేస్ సెక్యూరిటీ ఇచ్చి, అలాగే ఫైర్ వాల్స్ ఇచ్చి, ఇంటర్నెట్ ఇచ్చి, మ్యాన్ పవర్ ఇచ్చి, సీక్వల్ అడ్మినిస్ట్రేషన్, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్ ఇవందరిని మెయింటైన్ చేయడం కన్నా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఉంది కాబట్టి పవర్ బిఐ సర్వీసెస్లో యూజ్ చేసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్, పర్ యూజర్ $10 per month పవర్ బిఐ ప్రో లైసెన్స్కి. అదే పవర్ బిఐ ప్రీమియం వెర్షన్కి పర్ సర్వర్ $4,550. ఓకే, ఒకసారి పవర్ బిఐ సర్వీస్కి డిప్లాయ్ చేసిన తర్వాత ఆ సర్వీస్ నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. వర్క్ స్పేస్ క్రియేట్ చేయటము, డాష్ బోర్డ్ క్రియేట్ చేయటము, అలాగే రిపోర్ట్ షేర్ చేయటము, రిపోర్ట్ని రీషేర్ చేయటము, అడ్మిన్ ఇవ్వటం, రీఫ్రెష్ చేయటము, మేనేజ్ చేయటము, ఆర్గనైజ్ చేయటము, షెడ్యూల్ రిఫ్రెష్ చేయటము, అలర్ట్స్ ఇవ్వటము, అవన్నీ పవర్ బిఐ సర్వీస్లో వస్తుంది. ఈ సర్వీస్ నుంచి ఎండ్ యూజర్ సెల్ ఫోన్ నుంచి కనెక్ట్ అవుతాడు, అలాగే ఆండ్రాయిడ్ నుంచి, ఐఓఎస్ నుంచి, లేదంటే ట్యాబ్లెట్ నుంచి, పీసీ నుంచి, ల్యాప్టాప్ నుంచి, ప్రపంచంలో ఏ మూల నుంచైనా కనెక్ట్ అవుతాడు. అతనికి ఆ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, అతనికి ఆ రిపోర్ట్ మీద షేరింగ్ ఉండాలి, అప్పుడే అతను చూడగలుగుతాడు రిపోర్ట్ని. ఓకే, ఇది ఒక పార్ట్. సో ఇందులో బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే విజువలైజేషన్ సెక్షన్, డేటా సెట్ సెక్షన్, రిపోర్ట్స్ సెక్షన్, డాష్ బోర్డ్ సెక్షన్, టైల్ సెక్షన్. ఈ టైల్స్ని మనం డాష్ బోర్డ్స్ అంటాం. ఓకే అండి, ఈ వర్డ్స్ వస్తాయి మీకు ఇంటర్వ్యూలో, తూచా తప్పకుండా వస్తాయి. యూనిట్ టు లెర్న్. ఓకే, విజువలైజేషన్ ఎలా చేస్తాం, డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, రిపోర్ట్స్ ఎలా చేస్తాం, డాష్ బోర్డ్స్ ఎలా చేస్తాం, టైల్స్ ఎలా పెడతాం, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా మీకు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈటీఎల్ అని చెప్పుకున్నాం కదండి. డేటా వచ్చేటప్పుడు సోర్స్ నుంచి డెస్టినేషన్కి వచ్చేటప్పుడు డేటాని క్లీనింగ్ చేస్తాం. డేటా క్లీనింగ్ చేసేది ఎక్కడంటే పవర్ క్వరీ అని ఒక ఆప్షన్ ఉంది. సో పవర్ క్వరీలోకి వెళ్ళి 200 ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. చేసిన తర్వాత యూస్ఫుల్ డేటాని తీసుకుంటాం, అన్నెసరీ డేటా రిపోర్ట్లో పెట్టాం. ఎందుకంటే పవర్ బిఐ సర్వీసెస్లో ప్రో లైసెన్స్కి రిపోర్ట్ సైజు, డేటా సెట్ సైజు మ్యాక్సిమం 10 GB, అంతకంటే రాదు. అంతకంటే ఎక్కువ వెళ్ళాలంటే పవర్ బిఐ ప్రీమియం సర్వీస్కి వెళ్ళాలి. ప్రీమియం సర్వీస్కి వెళ్ళాలంటే దాని కోర్స్ వేరుగా ఉంటుంది, అది అజూర్తో సంబంధం ఉంటుంది. ఓకే, అజూర్ అనాలిసిస్ సర్వర్, అజూర్ బ్లాబ్ సర్వర్, అజూర్ డేటా వేర్హౌసింగ్ సర్వర్, అజూర్ సినాప్స్, ఓకే, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, ఇవన్నీ కూడా అజూర్ అనమాట. ఓకే, అది పవర్ బిఐ ప్రీమియం వెర్షన్. దాని కాస్ట్ పర్ సర్వర్ వచ్చి $4,450. ఓకే, సో ఇక్కడ డేటా తెచ్చుకుంటాం, ఇక్కడ ఈటీఎల్ చేస్తాం, ఇక్కడ రిపోర్ట్స్ తయారు చేస్తాం. రిపోర్ట్ నుంచి పవర్ బిఐ సర్వీసెస్ క్లౌడ్కి సర్వీస్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ మనం పవర్ బిఐ గేట్వే అని ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ లైక్ ఏ మీడియేటర్. మీ లోకల్ కంప్యూటర్కి క్లౌడ్ కంప్యూటర్కి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది. సో దానికి అడ్మిన్ యాక్సెస్ ఇస్తే క్లస్టర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ మీకు డీటెయిల్గా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ప్రతిరోజు వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది, మీకు పంపించడం జరుగుతుంది. పవర్ బిఐ డేటా సెట్ నుంచి అంటే మీరు ఆల్రెడీ ఒక జాబ్లో జాయిన్ అయ్యారు, మీకంటే ముందు ఒక అతను ఒక డేటా సెట్ క్రియేట్ చేశాడు. సో ఆ డేటా సెట్ నుంచి వేరే రిపోర్ట్స్ తయారు చేయొచ్చు. అంటే మీరు ఈటీఎల్, డేటాబేస్ మోడలింగ్ ఇవేం చేయాల్సిన ఆల్రెడీ డేటా సెట్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది. దాని నుంచి మీరు పవర్ బిఐ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఎక్కడ తయారు చేసుకోవచ్చు? డెస్క్టాప్లో చేసుకోవచ్చు, పవర్ బిఐ సర్వీస్లో చేసుకోవచ్చు, పవర్ బిఐలో సర్వీసులు చేసుకోవచ్చు. ఆ సర్వీస్ కనెక్ట్ అవ్వాలంటే మీకు
4 రోల్స్ ఉన్నాయి. అడ్మిన్, మెంబర్, కంట్రిబ్యూటర్, వ్యూవర్. వ్యూవర్గా ఉన్నవాడు రిపోర్ట్స్ డేటా సెట్ను ఉపయోగించి చేయలేడు. అడ్మిన్, కంట్రిబ్యూటర్ ఆ ఏరియాలో ఉన్నవాడు మాత్రమే డెస్క్టాప్లో చేస్తాడు. డెస్క్టాప్కి మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అనే ఈఎక్సి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సైట్కి వెళ్ళి వస్తుంది అనమాట. అలాగే ఎక్సెల్ అనలైజ్ చేసుకోవచ్చు, లేదా పవర్ బిఐ సర్వీసెస్లో కూడా మీరు మీ రిపోర్ట్ని, మీకు ల్యాప్టాప్ లేదు, బయట ఉన్నారు, మీ దగ్గర ట్యాబ్ ఉంది, ట్యాబ్ కనెక్ట్ అయిపోయి డేటా సెట్ ఉపయోగించి ట్రావెలింగ్ చేసుకుంటూ మీకు నచ్చిన రిపోర్ట్ మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ మీరు సర్వర్లో అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది, పవర్ బిఐ ఆర్కిటెక్చర్ స్మాల్ నుంచి బిగ్ ఆర్కిటెక్చర్ వరకు ఉంది. డేటా సైజ్ పెరిగింది అనుకోండి, డేటా వేర్హౌస్ నుంచి ఎనాలిసిస్ సర్వర్ వాడతారు. ఎనాలిసిస్ సర్వర్ అంటే ఎనాలిసిస్ సర్వర్ అప్ టు దాని సపోర్ట్ ఏం చేస్తుందంటే 100 GB వరకు డేటా సెట్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు SSAS ట్యాబ్లర్ మోడల్ నేర్చుకుంటున్నారు ఇక్కడ పవర్ బిఐలో. SSAS ట్యాబ్లర్ మోడల్ అనేది ప్రైవేట్గా నేర్చుకోవడానికి మీకు ఒక 20,000 పడుతుందండి బయట. నిజంగా చెప్తున్నాను, రియల్ టైంలో. నేను 5 years నుంచి SSAS ట్యాబ్లర్ మోడల్ మీదే పనిచేస్తున్నాను నేను. ఓకే, సో ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఎన్విరాన్మెంట్కి పనికొస్తుంది. SSAS అనేది ఎంటర్ప్రైజ్ ఎన్విరాన్మెంట్కి SSAS ట్యాబ్లర్ మోడల్ పనిచేస్తుంది. ఎందుకంటే పవర్ బిఐ సపోర్ట్స్ ఓన్లీ 1 GB ప్రో లైసెన్స్కి. అంతకంటే వెళ్ళాలంటే కుదరదు. సో మధ్యలో ఏం చేయాలి, మనకి ఇంటర్ప్రిటర్ ఒకటి కావాలి. SSAS ఎనాలిసిస్ సర్వర్లో ట్యాబ్లర్ మోడల్ సపోర్ట్ చేస్తుంది. ట్యాబ్లర్ మోడల్ సపోర్ట్ చేస్తుంది. అక్కడ నుంచి ఆన్ ప్రెమిస్కి మన గేట్వే ద్వారా రిపోర్ట్స్ని షేర్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్, ఎంటర్ప్రైజ్ లెవెల్ ఆర్కిటెక్చర్. ఓకే, సో నెక్స్ట్ ఎనాలిసిస్ సర్వర్లో మనం ఏం నేర్చుకుంటాం. SSAS వచ్చి 2 రకాలు ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ ఉంది, అలాగే ట్యాబ్లర్ మోడల్ ఉంది. సో అక్కడ డేటాబేస్ మోడలింగ్ ఎలా చేస్తాం, ఎలాగా ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్, కింబాల్ మెథడ్ ఎలా చేస్తాం, క్యూబ్ ఎలా పార్టిషన్ చేస్తాం, క్యూబ్ ఎలా తయారు చేస్తాం, ప్రాస్పెక్టివ్ ఎలా చేస్తాం. ఓకే, ఓకే, సో ఇలాగా ప్రతిదీ SSAS ట్యాబ్లర్ మోడల్ కంప్లీట్గా స్క్రాచ్ టు ఎండ్ కంప్లీట్గా నేర్చుకుంటాం పవర్ బిఐ డెస్క్టాప్లో. అందుకే మనం పవర్ బిఐ కంప్లీట్ కోర్సు లేదా పవర్ బిఐ మాస్టర్ కోర్స్ అని పేరు పెట్టాం ఇక్కడ. ఓకే, హౌ టు క్రియేట్ ఏ క్యూబ్ ఇన్ అనాలిసిస్ సర్వర్ ఇన్ ఏ ట్యాబ్లర్ మోడల్. ఓకే, సో అక్కడ సోర్స్ ఎలా తెచ్చుకుంటాం, క్వరీస్ ఎలా రాస్తాం, డాక్స్ క్వరీస్ నుంచి ఎలా తెచ్చుకుంటాం, క్యూబ్ని ఎలా ప్రాసెస్ చేస్తాం, ఆ క్యూబ్ని మనం స్కెడ్యూల్ ఇస్తాం, స్కెడ్యూల్ ఇచ్చి ఆ క్యూబ్ ప్రాసెస్ ఎలా చేస్తాం మనం. ఓకే, సో ప్రతిదీ మనం ఇక్కడ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ నేర్చుకుంటామండి. అందుకే మేము డైలీ 1.5 hour సెషన్ తీసుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టికల్. అది మీకు రికార్డ్ చేసి పంపించడం వీడియోని. ఓకే, సో దీనికి పవర్ బిఐ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ యాప్స్, పవర్ యాప్స్ కూడా ఉంది, అండ్ కనెక్టర్స్ దట్ వర్క్స్ టుగెదర్ ఇన్ టు హెల్ప్ యూ క్రియేట్ ఏ షేర్ అండ్ కన్జ్యూమ్ బిజినెస్ ఇన్సైట్స్ in the way that services you and your business most effectively. Microsoft Power BI సర్వీస్ కనెక్ట్ అవ్వాలంటే app.powerbi.com సైట్, ఇది సైట్ అన్నమాట. ఈ సైట్ మీరు క్లిక్ చేస్తే మీరు అక్కడ కనెక్ట్ అవుతారు. ఇది ఆన్లైన్లో ఉంటుంది అన్నమాట. ఇది సియాస్, అజూర్లో సియాస్ అంటారు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇస్ అ పార్ట్ ఆఫ్ పవర్ బిఐ. ఓకే, సో పవర్ బిఐ సర్వీసెస్లో మనం ఏం చేస్తాం, డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. ఓకే అండి, టైల్స్ చేస్తాం. ఓకే అండి, రిపోర్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. డాష్ బోర్డ్స్ని మనం అక్కడ నుంచి ఒకరి నుంచి ఇంకోటి కూడా షేర్ చేసుకునేలాగా రీషేర్ ఆప్షన్స్ కూడా ఇస్తాం మనం సర్వీసెస్లో. ఓకే, సో నెక్స్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్స్ వై వీఆర్ గివింగ్ 100% అడ్మినిస్ట్రేషన్, పవర్ బిఐ అడ్మినిస్ట్రేషన్, పవర్ బిఐ గవర్నెన్స్, పవర్ బిఐ రిపోర్ట్ మానిటరింగ్ చేస్తాం. ఎంతమందికి అన్నెసరీగా మనం యాక్సెస్లు ఇచ్చాము, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ లైసెన్స్లు ఏంటి, ఆ లైసెన్స్ రెన్యువల్కి ఏం చేయాలి. ఓకే, సో ఆ టెనెంట్స్కి ఎలాగా రిపోర్ట్ ఎలా షేర్ చేయాలి. ఓకే, సెల్ఫ్ సర్వీస్ బిఐ ఎలా, మొత్తం అంతా కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో మనకు వస్తుందండి. అలాగే చాలామంది సోర్స్ షేర్ పాయింట్లో వాడతారు, కొంతమంది ఓకే అండి ఎక్సెల్ వాడతారు, కొంతమంది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ వాడతారు, కొంతమంది వేరే వేరే చోట వాడుతుంటారు. సో వాటికి కూడా స్ట్రీమింగ్ డేటా తెచ్చుకుంటానికి కూడా మనకి
డేటా వర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. డేటా వర్స్ నుంచి మనం కూడా డేటా స్ట్రీమింగ్ డేటాని తెచ్చుకోవచ్చు పవర్ బిఐలో. అడ్మినిస్ట్రేషన్ దానికి ఏం చేయాలంటే గేట్వేలో సోర్స్ని ఏం చేయాలంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. సోర్స్ ఫైల్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే రీఫ్రెష్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను ఆఫ్లైన్ మెథడ్ ఉంది. ఇప్పుడు మనకి చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది హైదరాబాద్లో. ఒక 100 అవుట్లెట్స్ ఉన్నాయి. వాళ్ళకి మార్నింగ్ 7కి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నైట్ 10కి క్లోజ్ చేశారనుకోండి. సో అది ఆఫ్లైన్ మెథడ్. ఒక్కసారి వాళ్ళ అవుట్లెట్లో డే ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7 వరకు వాళ్ళ దగ్గర ఫ్రీ టైం ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారు, ఈ ఫైల్స్ అన్ని డేటా వేర్హౌస్కి పంపిస్తారు. డే అండ్ ఫైల్స్ అక్కడ వాళ్ళ సేల్ ఎంత అయింది, స్టాక్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, ఇండెంట్కి కొత్త స్టాక్ ఎంత పెట్టాలి, ఈ నైట్ అంతా వాళ్ళు అదే పనిలో ఉంటారు. సో రేపటి రోజుకి ఏమవుతుంది, ఈ సేల్ డేటా వెబ్సైట్లో రేపటికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అక్కడ 12 అవర్స్ గ్యాప్ ఉంది. ఇప్పుడు బూలియన్ మార్కెట్ ఉంది, షేర్ మార్కెట్ ఉంది, 12 అవర్స్ మధ్యలో గ్యాప్ ఉండదండి వాళ్ళకి. నాకు 5 నిమిషాల్లో అప్డేట్ కావాలి. ఇప్పుడు బ్యాంకులో నేను డబ్బులు విత్డ్రా చేశాను, విత్ ఇన్ సెకండ్స్లో మీకు మెసేజ్ వస్తుందా లేదా, నేను డబ్బులు డ్రా చేశాను, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మీకు అప్డేట్ వస్తుందా లేదా. అవన్నీ కూడా స్ట్రీమింగ్ డేటా. బ్యాంకింగ్ డొమైన్స్ అంతా కూడాను ఇవన్నీ కూడా స్ట్రీమింగ్ డేటా వాడతారు. ఆ స్ట్రీమింగ్ డేటాకి డేటా రిఫ్రెష్ అవసరం లేదు. పవర్ బిఐలో ఇట్స్ సపోజ్ టు 3 మోడ్స్ ఆర్ దేర్ టు ఇంపోర్ట్ ద డేటా, డైరెక్ట్ క్వరీ, లైవ్ కనెక్షన్స్. ఈ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఇంపోర్ట్ మెథడ్కే మనం స్కెడ్యూల్ రిఫ్రెష్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డైరెక్ట్ క్వరీకి, లైవ్ డేటాకి మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు ప్రీమియం సర్వీసెస్లో. ఓకే. సో ఇంపోర్ట్ మెథడ్ అంటే 100+ కనెక్షన్ సోర్స్కి మనకి సపోర్ట్ చేస్తుంది పవర్ బిఐ డెస్క్టాప్. 100+ కనెక్షన్స్కి. ఆ కనెక్షన్స్లో అన్స్ట్రక్చర్ డేటా, స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, ఈ డేటా వస్తుంది. ఆ డేటా రీఫ్రెష్ అవ్వాలంటే మనం పవర్ బిఐ సర్వీసెస్లో ఆ సోర్సెస్ని వాటికి మనం కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, అది క్లస్టర్స్లో. సో ఇవన్నీ మీకు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. కొన్ని విజువలైజేషన్స్. ఓకే. ఇది బేసిక్గా ఏరియా చార్ట్, ఇది రిపోర్ట్ ఇది. ఓకే. ఏరియా చార్ట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద వాళ్ళకి అక్కడ విజువలైజేషన్స్ ఉందన్నమాట. సేల్ ఎలా ఉంది ఏంటి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద. ఇదొకటి బార్ చార్ట్, కాలం చార్ట్. ఓకే. ఇది బార్ చార్ట్ అండి ఇది. అలాగే సింపుల్గా ఇది సింగిల్ కార్డ్. ఈ సింగిల్ కార్డ్లో టోటల్ స్టోర్స్ ఎన్నో చూపిస్తుంది. అలాగే మల్టీ కార్డ్లో ఇక్కడ ఎంతమంది పిల్లలు యావరేజ్గా ఎంత పర్చేజ్ చేశారు. ఇది పై చార్ట్. ఇది డోనట్ చార్ట్. అంటే పై చార్ట్కి డోనట్ చార్ట్కి మధ్యలో స్పేస్ ఉంది సర్కిల్లో. ఆ సర్కిల్ ఉంటే వైట్, అది డోనట్ చార్ట్. డోనట్ చార్ట్ ఆర్ సిమిలర్ టు పై చార్ట్. దే షో ద రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద వైల్. ఓకే. ఇదొక రిపోర్ట్. ఇది విజువలైజేషన్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు నేను రిపోర్ట్ ఇస్తున్నాను. ఓకే. సో మనం అన్నీ కూడా ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాం. ఇదొక డెమో అవుతుంది. ఇప్పుడు నేను నా కోర్స్ కంటెంట్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకే. సో మనం డాక్స్ ఫంక్షన్స్ ఏమేమి నేర్చుకుంటాము, ఓకే అండి. అలాగే ఎస్క్యూఎల్ ఏం నేర్చుకుంటాము. సో ఇవన్నీ కూడా మనము, అలాగే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. హాయ్ సార్. హాయ్ ప్రశాంత్. సార్ మేము సపరేట్గా ఎస్క్యూఎల్ కోర్స్ అనేది ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఇందులో కంప్లీట్ కవర్ అవుతుంది? ఇందులో పవర్ బిఐకి రోల్కి వెళ్తే సరిపోతుందండి. అంటే ఎస్క్యూఎల్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ చేస్తారని నేను విన్నాను సార్. నార్మల్గా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎస్క్యూఎల్ ఉంటుంది. అవును సార్. దాని తర్వాతే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఎస్క్యూఎల్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఎస్క్యూఎల్ ఉంటుంది. మీరు అది పాస్ అయితేనే పవర్ బిఐకి వస్తారు. సార్ సీక్వెల్ కంప్లీట్ ఉంటుందా సార్ ఆ ఇంటర్వ్యూలో? లేదండి, పవర్ బిఐకి సంబంధించింది ఉంటుంది. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు మేడం? సీక్వెల్ డెవలపర్ కాదు కదా? సీక్వెల్ డెవలపర్ కాదు, పవర్ బిఐ అనలిస్ట్, ఐ మీన్ స్టార్టింగ్ జాబ్స్ అన్నమాట. మీకు అదే కదా, నేను అందుకే మీరు
నా దగ్గర కంప్లీట్ పవర్ బిఐ కోర్స్ చేసుకుంటే పక్కకి వెళ్ళి ఇంకోటి నేర్చుకునే అవసరం లేదు. అదే ఇప్పుడు తను అడుగుతున్నారు కదా, ఫస్ట్ సీక్వెల్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా, డౌట్ అవునండి, అవునండి, కరెక్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూ సీక్వెలే ఉంటుంది. ఓకే ఓకే, అంటే జాయిన్స్ ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్. సీక్వెల్ ఉంటుంది. ఓకే, అవన్నీ జాయిన్స్. చెప్తామండి మనం. ఓకే, ఆ కాన్సెప్ట్స్ అడుగుతారా పవర్ బిఐకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు. అదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఎస్ ఎస్క్యూఎల్ అంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, హిస్టరీ ఆఫ్ ద డేటాబేస్, డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్, ఓకే డిఎంఎల్, డిసిఎల్, టిసిఎల్, టేబుల్ డేటా టైప్స్, కన్స్ట్రెంట్స్, ఆపరేటర్స్, క్లాజెస్, ఫంక్షన్స్, జాయిన్స్, సబ్ క్వరీస్, వ్యూస్. ఓకే, ఓకే ఓకే, అలాగే ఇవి మనం పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఇక్కడ సరిపోతుంది డేటా సార్ టైప్స్, పవర్ బిఐ వేరియబుల్స్, లూప్స్. ఎస్క్యూఎల్ కి. ఇది నేను అవునండి, ఇదే కదా నేను చెప్తున్నాను ఇక్కడ మీకు ఈ క్లాస్ లో చెప్తుంది. ఓకే ఓకే ఓకే, ఇవి నేర్చుకుని మనం ఫేస్ చేయొచ్చు అంటారా ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ? అవునండి, చేయొచ్చండి. ఓకే, షూర్ అండి, థ్యాంక్ యూ. సో ఈ డాక్యుమెంట్ మీతో నేను షేర్ చేసుకుంటాను. మీ మెయిల్ ఐడీలు, మీ సెల్ నెంబర్లు ఇస్తే ఈ డాక్యుమెంట్ పవర్ బిఐ డెస్క్ మేము కోర్సులో ఏం నేర్చుకుంటాం ఈ కంటెంట్ అంతా మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది. ఓకే, సో ఇది కూడా మీరు మీ దగ్గర పెట్టుకోండి. ఏదైతే మేము ప్రామిస్ చేస్తున్నామో అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది కోర్సులో. 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ మన తెలుగులో మనం చెప్పుకుంటున్నాం. సార్ ఎస్ఎస్ఏఎస్ లైక్ కంప్లీట్ డిప్లాయ్మెంట్ వరకు కూడా చెప్తారా? డిప్లాయ్మెంట్ అండి, క్యూబ్ డిప్లాయ్మెంట్. ఓకే అండి, ఓకే, చూస్తారా? డిప్లాయ్మెంట్ అంటే చాలా ఉన్నాయండి. నేను ఒక్క పవర్ బిఐ కోర్సే చెప్తానండి, ఇంక వేరే ఏది చెప్పను నేను. ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ పవర్ బిఐ కోర్స్. పవర్ బిఐ లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను కవర్ చేయడం జరుగుతుంది. నా వాయిస్ ఎవరైనా ఆపుతారా? సార్ మీరు వాయిస్ రిపీట్ అవుతుంది. అది మీ దగ్గర అనుకుంటున్నాను నేను. హలో, వినపడుతుందండి? ఎస్ సార్. Hi sir, good morning. హాయ్ శ్రావణ్. Yes sir. Yes sir, a small load sir regarding Power BI. ఓకే, చెప్పండి. వినపడుతుందండి నా వాయిస్? Reason వస్తుంది సార్ మీది. దేవుడా, Is it clear sir? వినపడుతుందండి? మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడే ఇలా వస్తుంది, ఇందాక బాగానే వస్తుంది. Is it clear sir? Yes, clear. Repeat అవుతుంది sir. ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, ఎవరైతే వాళ్ళు. ఓకే సార్, నేను మాట్లాడతాను. చెప్పండి. ఓకే సార్, ఈ పవర్ బిఐలో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు చేయొచ్చు? గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు
గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, కానీ ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. ఇంట్రెస్ట్గా నేర్చుకుంటేనే చేయగలరు. ఎందుకంటే బిఏ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా తెలుసు కదా, బీకామ్ అదంటే బీటెక్ స్టూడెంట్స్కి బిఏ స్టూడెంట్స్కి లెర్నింగ్ కర్వ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అవును. సో లెర్నింగ్ చేయాలని అంబిషన్ ఉంటేనే బిఏ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే ఎవరికైనా జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ క్రాక్ చేయాలంటే మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇక్కడ లాజిక్స్, రాకెట్ సైన్స్ ఏమి లేదు. నావిగేషన్స్ ఉంటాయి, నావిగేషన్స్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. చాలా సింపుల్, ప్రాక్టీస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, యూ నీడ్ టు వర్క్ ఆన్ హార్డ్. కోర్స్ డ్యూరేషన్ ఆఫ్ మంత్స్ ఏంటి సార్? అండ్ డ్యూరేషన్స్ వచ్చి 30 days అండి. 30 days డైలీ 1.5 hour సెషన్ ఉంటుంది. 7:30కి ఒక స్లాట్ ఉంది. ఓకే, 7:30 to 9కి ఒక స్లాట్ ఉంది మార్నింగ్ బ్యాచ్లో. ఓకే అండి, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి క్లోజింగ్లో ఉంది, ఇంకా అదొక 1 week అంత ఉంది. 1 week తర్వాత ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మార్నింగ్ బ్యాచ్ 7:30కి ఒకటే స్లాట్ ఉంది. 7:30 to 9 మార్నింగ్ బ్యాచ్. సార్ ఇది ఒక సర్టిఫైడ్ అంటే ఐ మీన్ ఏమైనా సర్టిఫికేషన్ ఎలా ఉంటుందా? ఐ మీన్ ఎస్ఏపిలో సర్టిఫికేషన్ టైప్ ఉంటుంది అంటే సీనియర్ మోస్ట్. సో ఇందులో DA100 అంటారు. మైక్రోసాఫ్ట్కి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ప్రొమెటిక్ సెంటర్స్లో మీ స్లాట్ బుక్ చేసుకోవాలి. దాని కాస్ట్ వచ్చి ఒక 4,000 5,000 ఉంటుంది. మేము డమ్స్ ఇస్తాము, రీసెంట్ డమ్స్ ఇస్తాము. ఆ డమ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ మీరు పొందాలి, మీరు రాసుకోవాలి. ఓకే అండి, ఈ ట్రైనింగ్ సపోర్ట్ చేస్తున్నాం. దీన్ని మీకు డమ్స్ కూడా ఇస్తాము, మీరు అది ప్రిపేర్ అవ్వండి, చేసుకోండి. గుడ్ క్వశ్చన్ సార్. పవర్ బిఐలో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫ్రెషర్కి వేరియేషన్స్ ఎలా ఉంటాయి? ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో గ్యాప్ ఉంటుంది కొంతమందికి, కొంతమంది ఫ్రెషర్కి వెళ్తారు. సో ఫ్రెషర్స్కి ఈజ్ ఇట్ పాసిబుల్? ఫ్రెషర్కి ఏంటంటే స్టైఫండ్ ఇస్తారు. ఫ్రెషర్కి అయితే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, క్యాంపస్లో అక్కడిక్కడ తీసుకుని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఓకే అండి, రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు, నెలకు 10-15,000 అలాగా. సో పవర్ బిఐలో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళచ్చా? ఐ మీన్ ఒక ఫ్రెషర్ క్యాండిడేట్, సో అతను ఒక 2.5 or 3 years 4 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకుని నాలంటి దగ్గర నేర్చుకుని వెళ్తే సస్టైన్ అవుతారు. లేదనుకుంటే ఏమవుతుందో తెలిసిన, ఒక మాట నిజంగా చెప్తున్నాను వినండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీకు ఉద్యోగం ఇప్పించేస్తాము, ప్రాక్సీ చేయించేస్తాం, సపోర్ట్ ఇచ్చేస్తామని. సో ఆ మాట చెప్పంగానే ఏం చేస్తారు, మీరు చదవటం మానేస్తారు. చదవడం మానేస్తే ఆయన ఏం చేస్తారు, కష్టపడి ఏదో ఒకటి చేసి మీకు జాబ్లో పెడతారు. లోనికి వెళ్ళాక సపోర్ట్ అడుగుతారు. సో మీ కోర్సు ఫీజు, ప్రాక్సీ ఫీజు, సపోర్ట్కి అయ్యే ఖర్చు, ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుందో తెలుసా మీకు? మీరే ఎస్యూమ్ చేసుకోండి. అంత ఎందుకండి, కష్టపడి చదువుకోండి. ఇక్కడ నేను మొత్తం చెప్తున్నాను కదా, ఈ కోర్స్ ఫీజే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. 3+ years ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ కోర్స్ ద్వారా. మీకు సపోర్ట్ కూడా అవసరంలా, మీకు ప్రాక్సీ కూడా అవసరంలా. ట్రస్ట్ మీ. సో వాట్ ఈస్ ద ప్యాకేజ్ సార్? ఐ మీన్ సాలరీ ప్యాకేజ్ అంటే మీరు ఎంత ఉంటుంది ఒక 6-7 అలా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేసుకున్నారో దాన్ని బట్టి సిటీసీ మాట్లాడతారు. హెచ్ఆర్ చెప్పాల్సిన నన్ను అడుగుతారేంటి సార్ మీరు? సార్ అది ఒక జనరల్ డౌట్ సార్, అది చిన్న డౌట్. ఓకే ఓకే, ప్యాకేజెస్ గురించి తెలియదు కదా. ఐ మీన్ నేను ఎస్ఎఫ్లో ఉన్నాను, సో పవర్ బిఐ డిస్కషన్ ఎస్ఏపి ప్యాకేజీలు డిఫరెంట్ ఫ్రమ్ ఐటీ సెక్టర్స్లో. ఎస్ఏపి అన్ని కూడాను అవి చాలా హై ఎండ్ ఉంటాయి. మీకు చెప్పాలా వేరే ఎస్ఐపి గురించి? హలో, ఎనీ డౌట్స్ అండి? ఐ మీన్ ఇట్స్ క్రాష్ కోర్స్ సార్ ఇది. ఐ మీన్ ఈ 1 monthలో మీరు ఇచ్చిన ఇండెక్స్ కంప్లీట్ అవుతుందా ఈ 1.5 hour టైంలో?
పర్ మంత్ లో? అవుతుందండి, 1 or 2 days ఎక్కువైతే అవ్వచ్చు, తక్కువైతే కాదు. సో జాబ్ రిఫరెన్స్ అండ్ గైడెన్స్ ఏమైనా ఉంటుందా సార్ టిల్ అంటే మనం ట్రై చేసే వరకు? ఉంటుందండి. నేను రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇస్తా, కానీ అప్పుడు మీకు నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తా. మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటే రిఫరెన్స్ ఇస్తా. మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, ఇంటర్వ్యూలో మీరు మినిమం కూడా చెప్పలేకపోతే రిఫరెన్స్ ఇచ్చి నా పేరు పాడైపోద్ది కదా. ఒక క్యాండిడేట్ని నేను రిఫర్ చేయాలంటే వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేయాలి కదా. నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తా, ఇంటర్వ్యూలో కండక్ట్ చేసిన తర్వాత మీరు బేసిక్ క్వశ్చన్స్ పాస్ అయితే నేను డెఫినెట్గా రిఫర్ చేస్తా. నాకు పైసా ఇవ్వద్దు మీరు. సో పవర్ బిఐ కంప్లీట్ ఆన్లైన్ సర్వర్ బేస్డ్ సార్ ఇది? అంతేనండి. ప్రాక్టీస్ పర్పస్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ పర్పస్ మీరు చేసుకోవచ్చు. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్యూబ్, మీకు క్యూబ్ చెప్పడానికి మర్చిపోయాను. ఇక్కడ ఒకటి యూజర్ గురించి పెట్టాను. ఈ క్యూబ్ మీద మీరు ఈ క్యూబ్ని బ్రౌజ్ చేయొచ్చు. మీరు డిప్లాయ్మెంట్ చేయకుండా ఇక్కడికి రాదండి ఇది క్యూబ్. ఓకేనా, డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ క్యూబ్ వస్తుంది. అర్థమవుతుందండి? సో ఇది ఒక మా పాత బ్యాచ్లో ఎవరో చేశారు, అంటే వాళ్ళకి నేను ట్రైనింగ్లో చెప్పింది ఇది. ఓకే, నా సర్వర్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు కలర్ వైజ్ సేల్స్ చూస్తున్నా. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రిపోర్ట్ వచ్చింది, కనబడుతుందండి. బ్లాక్, బ్లూ, మల్టీ, సిల్వర్, వైట్, ఎల్లో. ఓకే అండి, ఇక్కడ మీరు స్క్రిప్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఇది డాక్స్లో ఉంది, ఎండెక్స్ నుంచి డాక్స్ కూడా రాసుకోవచ్చు. సో ఈ స్క్రిప్ట్ ఏమవుతుందంటే అది జనరేట్ చేస్తుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ స్క్రిప్ట్ని ఏం చేస్తారు, జాబ్ షెడ్యూల్గా రన్ చేసుకుంటారు. సీక్వెల్ సర్వర్లో జాబ్ క్రియేట్ చేస్తారు. ఓకే, జాబ్ రన్ చేస్తే ఆ జాబ్ ఏం చేస్తుంది, ఈటీఎల్ చేస్తుంది. ఏదైనా కావాలనుకుంటే ఈ కోడ్ జనరేట్ చేస్తే ఇక్కడ కోడ్ వస్తుంది. ఓకే, ఆ కోడ్ తీసుకెళ్ళి, నాకు రాదు నిజంగా, కానీ కోడ్ జనరేషన్ చేసే పద్ధతి ఉంది, ఆ పద్ధతి చెప్తాను మీకు. ఓకే, ఇది కోడ్ ఇక్కడ కనపడదు, నోట్ ప్యాడ్లో వేస్తున్నాను. సో రియల్ టైం చెప్పేవాళ్ళు వేరుగుంటారు, ఆ పవర్ బిఐ చెప్పేసి అదే ఇన్స్టిట్యూట్లో ఉంటారు మాస్టర్స్ కింద. వాళ్ళు ఎక్కడ పని చేయరు, రోజుకు 10 బ్యాచ్లు 8 బ్యాచ్లు చెప్తా ఉంటారు. ఓకే సార్, ఐ మీన్ ఆర్ యూ రియల్ రియల్ టైమ్ ఫ్యాకల్టీ ఆర్ రియల్ టైమ్ ఐటీ? బోత్ అండి. ఓకే ఓకే, ఇది డాక్స్ ఫంక్షన్. ఓకే, ఇదే ఫంక్షన్ మనము పవర్ బిఐలో ఎగ్జిక్యూట్ అయితే అదే రిజల్ట్ వస్తుంది. అది విజువల్లో పెడితే సరిపోతుంది, అదే రిపోర్ట్ అయిపోతుంది. ఆ రిపోర్ట్ని షేర్ చేయగలం. ఇక్కడ రిపోర్ట్ని షేర్ చేయలేము. ఇక్కడ ఈ రిపోర్ట్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ రిపోర్ట్ మనం షేర్ చేయలేం కదా. సో ఈ డాక్స్ కొరి తీసుకెళ్ళి పవర్ బిఐ డెస్క్టాప్లో ప్లేస్ చేస్తే అక్కడ మీకు వస్తుంది. తిరుపతి, వెల్కమ్ టు విఆర్ఎల్ ట్రైనింగ్స్. లేట్గా వచ్చారు. శ్రావ్య రాయల చెప్పండి. ఎవరో రికార్డ్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. నా వాయిస్ నాకు సో ఎవరు మాట్లాడుకున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్, అండ్ పవర్ బిఐ ప్రెసెంట్ అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? 10 years డోకా లేదండి. మ్యూట్లో పెట్టుకోండి.
ఎనీ డౌట్స్ అండి? నేను ప్యూర్లీ ఫినాన్స్ సార్. హలో సార్. చెప్పండి. హరికృష్ణ సార్. చెప్పండి. సదన్ గారు చెప్పండి. సార్ నేను ప్యూర్లీ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్, షేర్ మార్కెట్. సార్ వాయిస్ రావడం లేదు సార్. మొత్తం రీసౌండ్ అవుతుంది. మీరు నాతో పర్సనల్ గా మాట్లాడదు కానీ మీ ఈమెయిల్ ఐడి సెల్ నెంబర్స్ అందరూ టెక్స్ట్ చేయండి నాకు ప్లీజ్. ఎవరైతే జాయిన్ అవ్వాలి క్వశ్చన్స్ ఉన్నా చాట్ బాక్స్ అందరూ ఇవ్వండి ప్లీజ్. రైట్. సో మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ చేస్తాము, జాబ్ సపోర్ట్ చేస్తాం. ప్రాక్సీకి సపరేట్ గా ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము బయట వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాం. సార్ ఐ మీన్ పవర్ బై ఇచ్చేది మీరు ఎండ్ యూజర్ కదా సార్? హలో చెప్పండి సార్. పవర్ బై అది మీరు ఇచ్చేది ఎండ్ యూజర్ ట్రైనింగ్ సార్? ఇది అర్థం కాల. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తారా? ఐ మీన్ ఓన్లీ బేసిక్స్ టైప్ ఇస్తున్నారా? బేసిక్ టు అడ్వాన్స్ ఇస్తామండి. బేసిక్ టు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తామండి మేము ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మీకు క్యూబ్ డిబిఏ ఎలా బ్యాకప్ తీసుకోవాలి, రీస్టోర్ చేయాలి, ఎలా బ్రౌజ్ చేయాలి, డిటాచ్, అటాచ్, డిలీట్, రీఫ్రెష్. ఓకే. సో ఇవన్నీ మీకు పక్కా ప్రాక్టికల్ గా చేయడం జరుగుతుంది బ్యాచ్ లో. హలో సార్. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయ్యాక గ్యాప్ ఉంటే పర్వాలేదా? దాన్ని మీరు కన్సల్టెన్సీ తీసుకోండి, తీసుకుంటే అది కవర్ అవుతుంది. అందులో మీరేమైనా సపోర్ట్ చేస్తారా? మేము సపోర్ట్ చేస్తాం, మేము ట్రైనింగ్ ఇస్తాము. వెంకట్ గారు ఉన్నారు, ఆయన మీతో మాట్లాడతారు. ఎవరికైతే ఇలాంటి డౌట్స్ ఉన్నాయో అవందరూ కూడా మీరు మీ సెల్ నెంబర్ ఇవ్వండి. వెంకట్ గారు ఉన్నారు, ఆయన మీతో మాట్లాడతారు. మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తారు ఆయన. ఓకే సార్. ఎస్ సపోర్ట్ ఉంది, కాకపోతే అది నేను చేయను, అది వేరే వాళ్ళు చేస్తారు. ఓకే. ఇంతకొచ్చి ఇక్కడ హెడ్ కౌంట్ వచ్చేమో 16 ఉంది. ఇద్దరే నెంబర్లు ఇద్దరే ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, సెల్ నెంబర్లు ఇచ్చారు. మిగతా వాళ్ళు జాయిన్ అవరా బాబు? ప్రతి ఒక్కళ్ళు ఇవ్వండి, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి సార్. అండ్ వన్ స్మాల్ నోట్ సార్. పవర్ బై మీరు ఇంతకుముందు చూపించినటువంటి పవర్ బై ఆర్కిటెక్చర్ లో డాటా ప్రిపరేషన్ అండ్ ఎస్క్యూఆర్ ఎస్ఏపీ హన్నా ఇచ్చారు కదా సార్, అది ఎక్స్ట్రాక్షన్ ఎలా అవుతుంది సార్? అది అంటే కంప్లీట్ ఒరాకిల్ అండ్ డేటాబేస్ అంతా ఓవరాల్ డాటా అంతా ఎక్స్ట్రాక్షన్ త్రూ బిఏ ద్వారానే అవుతుందా? అంతే కదండి మరి.